హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్నాయి రెండు రాష్ట్రాల విద్యార్థులకి. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఒక ప్రధానమైన పాత్ర పోషించబోతుంది. కరెంట్ అఫైర్స్ లేని ఒక పేపర్ ఏ పేపర్ కూడా ఉండదు సార్. గ్రూప్స్ అంటే సార్ ఇక్కడ జనరల్ స్టడీస్లో హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే వచ్చేసేది కరెంట్ అఫైర్స్ సార్. ప్రధానంగా ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడాలంటే కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉండదు సార్. డిసెంబర్ ఏళ్ళకి ఈ జనవరిలో ఏరికెళ్ళని అన్నారు. జనవరి 4లో ఉన్నాం, సమయం ఉంది. ఇంకా మీరు టెన్షన్ పడొద్దు. అక్కడ మీ వేళ మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. 600 నాకు జాబ్తో తిరిగి వెళ్ళండి. పోయినసారి నాకు కానిస్టేబుల్ రాలేదు, ఈసారి ఏమైతే కాదు, ఈసారి నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ కావాలి. కానిస్టేబుల్ కాదు నీ లక్ష్యం. ఒక ఎస్ఐగా, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా, ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా అది లక్ష్యం పెట్టుకో. అది నీ లక్ష్యం. కానీ ఇక్కడ పోయిన వాటి యొక్క అపజయాల గురించి కాదు, విజయాల గురించి ఆలోచించు. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ని అక్కడ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. ఎప్పటికప్పుడు కూడా మీకు మేము కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ చేరవేస్తున్నాం. మా టెలిగ్రామ్ గ్రూపులు కానీ, మా యొక్క ప్లాటో గ్రూప్స్ కానీ వచ్చేసి అన్ని రకాలుగా మీకు కావాల్సిన యొక్క క్లాసెస్ అక్కడ మీకు లభిస్తాయి మా యొక్క ప్లాటో సంస్థ నుండి. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కూడా ఆన్లైనే. రెండో రకం కరోనా అంటున్నారు, చాలామంది భయపడి ఇక్కడ ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆన్లైనే కీలకమైంది. కాబట్టి మా ప్లాటో ఆన్లైన్ యాప్ని అక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే పంపించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి ఇక్కడ సార్ వెరీ ఇంపార్టెంట్ సార్. టుడే కరెంట్ అఫైర్స్ సార్ వచ్చేసింది నేషనల్ లెవెల్లో 2021 జనవరి వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా 5 నాడు, జనవరి 5వ తేదీన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేరళ రాష్ట్రంలో కొచ్చిన్ నుండి కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు వరకు 430 సుమారు 430 కిలోమీటర్ దూరంలో నిర్మించిన 3,000 కోట్ల రూపాయల ఖర్చు, 12 లక్షల మందికి ఉపాధి. అదేవిధంగా సార్ వచ్చేసి పాలక్కాడ్, మల్లాపురం, త్రిశూర్ దాదాపు 100 ప్రధానమైన ప్రాంతాల నుండి నిర్మించిన సహజ వాయువు పైప్ లైన్ను మోదీ ప్రారంభించారు సార్. వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో కేరళ యొక్క సీఎం సార్ ఇక్కడ పినరాయి విజయన్, అదేవిధంగా సార్ వచ్చేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాని పాల్గొన్నారు. ఈ దేశంలోనే సుమారు 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన అతి పొడవైన సహజ వాయువు పైప్ లైన్ ఈరోజు మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు సార్. దీని ద్వారా సుమారు 12 లక్షల మంది కూడా ఉపాధి కల్పించబోతున్న సంఘటన సార్.
ప్రధానంగా వచ్చేసి అక్కడ గృహ అవసరాల కోసం కావలసిన ఒక గ్యాస్ సార్ ఇది, సహజ వాయువు పంపిణీ. ప్రతిరోజుకు సార్ వచ్చేసి అక్కడ 12 వచ్చేసి మిలియన్స్ క్యూబెక్ గ్యాస్ కూడా పంపిణీ జరుగుతుంది సార్. వచ్చేసి ఈ మధ్యనే ధర్మేంద్ర ప్రధాన్ వెస్ట్ బెంగాల్లో బెంగాల్ బేసిన్లో ఒక పెట్రోలియం సహజ వాయువునైనా జాతికి అంకితం చేశారు. నరేంద్ర మోడీ నూతన సంవత్సరంలో ఇదే సార్ కార్యక్రమం. రేపోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ పరంగా ఒక డైలీ కరెంట్ అఫైర్స్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది కంపల్సరీ ఇక్కడ నుంచి అడగబోతున్న యొక్క ప్రధానమైన బిట్ ఉంటుంది సార్. రేపు ఏ టైపులో అడుగుతాడు సార్? ఒక 2021 జనవరి 5 నాడు నరేంద్ర మోడీ ఏ 2 పట్టణాల మధ్య పొడవైన సహజ వాయు పైప్ లైన్ ప్రారంభించారు. దీంతో సంబంధించింది ఏంది, ఎన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మించారు, ఎంతమందికి ఇది ఉపాధి అవకాశాన్ని కల్పించబోతుంది, ఈ టైప్లో రేపు ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి బర్డ్ ఫ్లూ సార్ వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్, మహారాష్ట్రం, కేరళ రాష్ట్రాలలో వ్యాపించి సార్ ఇది దాదాపు 100కు పైగా కోళ్ళు చనిపోయినవి. పదహైదు రోజుల వరకు ఎలాంటి చికెన్, ఎగ్స్ కానీ చికెన్, కోడిగుడ్లు అమ్మరాదు అని బంద్ ప్రకటించినవి సార్ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి. 1997లో తొలిసారిగా ఇండియాలో మహారాష్ట్రంలో బర్డ్ ఫ్లూను గుర్తించారు సార్. ఇక్కడ వరల్డ్లో తొలిసారిగా హాంకాంగ్లో గుర్తించారు సార్. H5N1, H9N1 వైరస్ వలన వ్యాపిస్తుంది సార్. వచ్చేసి ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక బర్డ్ ఫ్లూ వ్యాధిని సార్ హాంకాంగ్లో గుర్తించారు. ఇది ముఖ్యంగా కోళ్ళ ద్వారా సోకుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చేసి ఇక్కడ సార్ కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రం, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ 4-5 రోజుల నుంచి భయంకరంగా అక్కడక్కడ పక్షులు కూడా చనిపోతున్నాయి. 100 పైగా కాకులు చనిపోతున్నాయి, కోళ్ళు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ కొత్త రకమైన బర్డ్ ఫ్లూ ఇక్కడ వ్యాపించింది. ఈ ప్రమాదం మిగిలిన రాష్ట్రాలు కూడా వ్యాపించవచ్చన్న భయంతోనే ఆయా రాష్ట్రాలు కూడా అప్రమత్తం కావడం జరిగింది సార్. ఇండియాలో ప్రపంచంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూను గుర్తించింది. హాంకాంగ్లో తొలిసారిగా ఎయిడ్స్ను గుర్తించింది. సౌత్ ఆఫ్రికా పేషెంట్ చెన్నైలో అమెరికాలో గుర్తించారు. ఎబోలా వైరస్ను గుర్తించింది. ఎబోలా వైరస్ను గుర్తించింది గినియా దేశంలో. జీకా వైరస్ను గుర్తించింది బ్రెజిల్లో. ఈజిప్ట్ ఎడిపాస్ వైరస్ వల్ల వస్తుంది. అదేవిధంగా స్వైన్ ఫ్లూ గుర్తించింది మెక్సికోలో. కానీ ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక బర్డ్ ఫ్లూను మాత్రం గుర్తించింది తొలిసారిగా హాంకాంగ్లో సార్. రేపోటీ పరీక్షలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఎలా ఆడతాడు సార్? 2021 జనవరి మాసంలో జనవరి మొదటి వారంలో ఏ 3 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపించింది,
ఏ 3 రాష్ట్రాలు అక్కడ చికెన్ గుడ్ల యొక్క అమ్మకాలని నిలిపివేసింది? ఇలా రేపు అడిగే అవకాశం ఉంది. స్వైన్ ఫ్లూ ఏమో H1N1 వైరస్ వల్ల వస్తుంది. స్వైన్ ఫ్లూ పందుల ద్వారా వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ ఇది కోళ్ళ ద్వారా, బాతుల ద్వారా, కాకుల ద్వారా వస్తుంది. ఎబోలా వచ్చేసరి ఇది ఎలకల ద్వారా వ్యాపిస్తుంది. జీకా వైరస్ ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏ టైపులో బిట్టడిన పోటీ పరీక్షల్లో మీరు సిద్ధంగా నిలబడాలి సార్. వచ్చేసి ఈసారి 600 అయినా ఒక విజేతగా అడుగు పెట్టాలి సార్. అంతే. ఈరోజు సార్ వచ్చేసి ప్రధానంగా ఒక ఆసియా అభివృద్ధి బ్యాంక్ సార్ ఏదో ఒక రోజు ఆయా రాష్ట్రాలకు ఎకనామికల్లీ సపోర్ట్ చేస్తుంది సార్. ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకు అస్సాం రాష్ట్రానికి, మేఘాలయ రాష్ట్రానికి, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా వచ్చేసి మహారాష్ట్రం, కర్ణాటక రాష్ట్రాలకి, ఆయా రాష్ట్రాలకి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కూడా సహకరిస్తుంది సార్. మరి ముఖ్యంగా వచ్చేసి 2021 జనవరి 5 నాడు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో విద్యుత్ పంపిణీ అభివృద్ధి కోసం $2,800 కిలోమీటర్ల వరకు ఫైబర్ ఆప్టికల్ కోసం $100 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది సార్. వచ్చేసి ఒక 1966 డిసెంబర్ ఇక్కడ సార్ 19th నాడు స్థాపించారు. మనీలా నగరంలో ప్రధాన కార్యాలయం సార్ వచ్చేసి అశోక్ లావాసా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 68 సభ్య దేశాలు ఉన్నవి. సార్ ఇక్కడ ఒక ఆసియా అభివృద్ధి బ్యాంక్ సార్. ఇది 1966 డిసెంబర్ 19th నాడు స్థాపించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా మనీలా నగరంలో ఉంది. ఒక అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం హెడ్ ఆఫీస్ ఉంది కూడా మనీలా నగరంలోనే ఉంది సార్. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఈరోజు ఈ భారతదేశంలో ప్రధానంగా వచ్చేసి వివిధ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, వివిధ రాష్ట్రాల్లో రోడ్డు రవాణా నిర్మాణానికి, విద్యుత్ పంపిణీకి అభివృద్ధి కోసం, విద్యుత్ పంపిణీకి అప్గ్రేడ్ చేయడానికి ఆయా రాష్ట్రాలకి ఎకనామికల్లీ సపోర్ట్ చేయడంలో ఈ బ్యాంకు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఏమో వాషింగ్టన్ నగరం, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏమో మనీలా నగరం, రిజర్వ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఏమో ముంబై, ఒక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఏమో షాంఘై పట్టణం సార్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఏ టైపులోనైనా ఏ విధంగా అడిగినా కూడా ఈ పోటీ పరీక్షల బిట్టు మీరు ఈజీ క్యాచ్ చేయాలి సార్. ఎలా అడిగినా కూడా అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2021 జనవరి 5 నాడు ది క్రానికల్ ఫిలాసఫీ తంత్ర పత్రికా సంస్థ అత్యధికంగా
అత్యధికంగా సహాయం చేస్తున్న ధనవంతుల జాబితాను ప్రకటించింది. ఈ ప్రపంచంలో అత్యధికంగా దాన ధర్మాలు చేస్తున్న యొక్క వ్యక్తుల్లో ఎవరు సార్ ఫస్ట్ ప్లేస్ అంటే జెఫ్ బెజోస్ సార్. ఇక్కడ జెఫ్ బెజోస్ సార్ 250 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఇక్కడ ప్రకటించారు సార్. సహాయాన్ని ప్రకటించారు. అదేవిధంగా నైట్ సంస్థ వ్యవస్థాపకుడు ఫిల్ వైట్ 2వ స్థానం సరితం వచ్చేసి. ఇదే కోవాలి సార్. బిల్ గేట్స్, మార్క్ జూకెన్బర్గ్ ఇండియాలో అజీం ప్రేమ్జీ, ముఖేష్ అంబానీ కేవలం పేరుకు ధనవంతులే కాకుండా ప్రజలకి దాన ధర్మాలు చేయడంలో ఈ ప్రపంచంలో అత్యధికంగా దాతృత్వం చేస్తున్న దాతృత్వాలు చేస్తున్న వారి జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు సార్ అంటే వచ్చేసి ఇక్కడ జెఫ్ బెజోస్, ఒక అమెజాన్ కంపెనీ CEO. ఇండియాలో అత్యధికంగా దాన ధర్మాలు చేస్తున్న వారి జాబితాలో అజీం ప్రేమ్జీ సార్, ఇన్ఫోసిస్ సంస్థ నారాయణమూర్తి, వీళ్ళ తర్వాతనే ముఖేష్ అంబానీ ఉంటాడు ఇక్కడ. ఓకే సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈ ప్రపంచంలో ఒక చైనా, ఒక థాయిలాండ్ తర్వాత ఈ ప్రపంచానికి అత్యధికంగా బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో దక్షిణ వియత్నాం 3వ స్థానం. ఫస్ట్ చైనా, తర్వాత థాయిలాండు, తర్వాత దక్షిణ వియత్నాం ఫస్ట్, సెకండ్, థర్డ్. అలాంటి దక్షిణ వియత్నాం ఇలా భారత్ నుండి 310 బిలియన్స్ డాలర్లతో 70,000 టన్నుల బియ్యం ఎగుమతి పైన ఒప్పందాన్ని అంగీకరించిన సార్ వచ్చేసి. ఈ ప్రపంచవ్యాప్తంగా సార్ అక్కడ కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల అన్ని ఆ యొక్క రంగాలు కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. భారతదేశంలో అన్ని రంగాలు జీరో అయిపోయినాయి. కానీ ఒక వ్యవసాయ రంగం మాత్రం అధికమైన దిగుబడులు మనం సాధించాం. ఒకప్పుడు విదేశాల నుండి దిగుమతి చేసుకునే మనము ఇలా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే దేశంగా తయారైందంటే అది ఆత్మనిర్భర్ భారత్ యొక్క యోజనలో భాగంగా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మనకు మనం స్వయం సమృద్ధి సాధిద్దాం. మనకు మనం స్వయం సమృద్ధి సాధించి ఈ ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశాలుగా ముందుకెళ్దాం అన్నదే ప్రధానమైన ఎజెండా సార్. ఈ ప్రపంచంలో వరి ఉత్పత్తిలో చైనా, ఇండియాలో వరి ఉత్పత్తులు వెస్ట్ బెంగాల్, తర్వాత ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా, తెలంగాణలో కరీంనగర్ జిల్లా. ఇవాళ మన దగ్గర పండిన బియ్యమే, మన దగ్గర పండిన మిర్చే, తెలుగు రాష్ట్రాల్లో పండుతున్న బియ్యమే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యొక్క మిర్చే ఇవాళ విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్న సంఘటన సార్ వచ్చేసి. దక్షిణ వియత్నంతో భారతదేశంతో రక్షణ రంగంలో, నేవీ రంగంలో, వాణిజ్య రంగంలో,
వ్యవసాయ రంగంలో, ఆహార ధాన్యాల దిగుమతిలో, పలు అంశాలపై కూడా ఇలా దక్షిణ వియత్నాం మనతో పాటు కలిసికట్టుగా ముందుకు పోతున్న సంఘటన సార్ వచ్చేసి ఒక దక్షిణ వియత్నాం కంట్రీ. ఓకే సార్. ఒక 2021 జనవరి 14 నుండి ఏప్రిల్ 27 వరకు మహాకుంభమేళ కార్యక్రమం, మహాకుంభమేళ కార్యక్రమం సార్ వారణాసి, హరిద్వార్ మొత్తం అంటే 12 స్థాన ఘట్టాలలో ప్రారంభం సార్ వచ్చేసి ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే కార్యక్రమం సార్ మహాకుంభమేళ సార్. ఈ 2021లో ఇండియన్ సైన్స్ సమావేశాలు, 2021లో నేతాజీ 125 ఏళ్లకి జన్మదిన వేడుకలు పూర్తి జనవరి నుండి అంతర్జాతీయ మహాకుంభమేళ వేడుకలు, జనవరి నుండి అంతర్జాతీయ సినీ వేడుకలు కూడా గోవాలో జరగబోతున్న సంఘటన సార్. ప్రధానంగా సార్ వచ్చేసి ఒక 2021 జనవరి 5 నాడు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ విభాగానికి సంజయ్ కపూర్ నియమితులయ్యారు సార్. ఇతను 1951లో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఏర్పడింది సార్. ప్రధాన కార్యాలయం చెన్నై నగరం సార్. 67 మంది గ్రాండ్ మాస్టర్స్ ఎంపిక. ఇప్పటి నుండి భారతదేశాన్ని నుండి 67 మంది చెస్లో గ్రాండ్ మాస్టర్గా ఎంపిక కావడం జరిగింది సార్. ఒక ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ విభాగానికి ఇలా ఉత్తరప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ కపూర్ ఇలా ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ కమిటీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ ఒక సింధు నాగరికత, ఆర్య నాగరికత ప్రజల యొక్క ప్రధానమైన క్రీడ చదరంగం సార్. ఒక భారతదేశం నుండి చదరంగాన్ని నేర్చుకున్న దేశం పర్షియా లేదా ఇరాన్ కంట్రీ సార్. చదరంగాన్ని నేర్చుకునే దేశం మాత్రం వచ్చేసి ఏ టైపులోనైనా ఎలా అడిగినా కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి సార్. పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2021 జనవరి 5 నాడు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన బ్యాలెట్ విధానం ద్వారా ప్రవాసీ భారతీయులు ఓటు హక్కును ప్రవాసీ భారతీయులు
ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని విదేశాంగ శాఖ ఆమోదించింది సార్. దీని ద్వారా కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు సార్. ఈరోజు విదేశాంగ శాఖ కూడా ఈరోజు ఆమోదించింది సార్. విదేశాల్లో ఉన్న యొక్క వివిధ ప్రవాస భారతీయులు లోక్సభ ఎన్నికల్లో కానీ ఆ రాష్ట్రాల యొక్క శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును అంటే బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అనే అవకాశాన్ని కల్పిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. మొదటి లోక్సభ నుండి 17వ లోక్సభ వరకు ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఏకైక ఓటర్ శ్యామ్ శరణ్ నెగ్గి, హిమాచల్ ప్రదేశ్. తొలి ఎన్నికల ప్రధాన అధికారి సుకుమార్ సేన్, ప్రజెంట్ ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా, ఎన్నికల సంఘంలో సభ్యులు సుశీల్ చంద్ర, అదేవిధంగా సార్ వచ్చేసి విజయ్ కుమార్. ఈ దేశంలో తొలిసారిగా నోటా విధానాన్ని 2013 నవంబర్ 30 నాడు ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో ఇంట్రడ్యూస్ చేసిన సంఘటన సార్ వచ్చేసి రేపు తమిళనాడు, అస్సాము, కేరళ, వెస్ట్ బెంగాల్లో ఏప్రిల్, మేలో జరగబోతున్న ఎన్నికల్లో ఇక నుండి విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా బ్యాలెట్ పత్రాల ద్వారా అంటే బ్యాలెట్ బాక్సుల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పి ఈరోజు కేంద్ర విదేశాంగ శాఖ ఆమోదించింది. ఎన్నికల సంఘం తీసుకొచ్చిన యొక్క విధానానికి వచ్చేసి ఒక భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్ సార్. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించింది. 3వ ఆర్టికల్ నూతన రాష్ట్రాల ఏర్పాటు, 2వ ఆర్టికల్ ఇది సార్ 24 ఆర్టికల్ ఇది బాల కార్మికులకు సంబంధించింది, 32 ఆర్టికల్ ఇది రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించింది. 32 ఆర్టికల్ ఉంది, 24 ఆర్టికల్ ఉంది, 324 ఆర్టికల్ 3, 2, 4, 32, 24, 324 తిప్పిరాస్తే వాడు ఏ టైపులో బిట్ అడిగిన కూడా పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ముందుకు పోవాలి సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. త్వరలో జరగబోతున్నాక ఏ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, ఎవరు తొలిసారిగా బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు, ఇలా అడిగే అవకాశం సైనికుల, లేకుండా విదేశాల్లో ఉన్న ప్రవాసీ భారతీయుల, లేకుండా వచ్చేసి కూడా సార్ నావిక దళాల, ఈ టైపుల రేపు అంటే వృద్ధుల, ఈ టైపులు రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2021 జనవరి 5 నాడు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వస్తి సాదిత్ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమంలో క్యూ లైన్లో నిలబడి
హెల్త్ కార్డును స్వీకరించింది సార్. వచ్చేసి ఇవాళ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సార్ ఇక్కడ మమతా బెనర్జీ వినూతనమైన కార్యక్రమాల ద్వారా ముందుకు పోతుంది. ఈ భారతదేశంలో క్యూలో నిలబడి ఓటకు వినియోగించుకున్న రాష్ట్రపతులు కేఆర్ నారాయణ, అబ్దుల్ కలాము, ప్రతిభా పాటిల్ ఈ భారతదేశంలో క్యూలో నిలబడి ప్రభుత్వ కార్యక్రమంలో ఒక స్వస్తి సాధిత్ అనే హెల్త్ కార్డును స్వస్తి సాధిత్ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఉండి తను కూడా హెల్త్ కార్డు స్వీకరించిన సీఎం అంటే మమతా బెనర్జీ. దాదాపు వెస్ట్ జ్యోతి బాసు 23 ఏండ్లు, 10 ఏండ్ల పాటు బుద్ధాదేవ్ భట్టాచార్య వచ్చేసి 33 ఏండ్ల పాటు కమ్యూనిస్టు పరిపాలనకు స్వస్తి పలుకుతూ ప్రజలు మమతా బెనర్జీకి పట్టం కట్టారు. 2 సార్లు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కు సీఎంగా ఎన్నికైంది. వెస్ట్ బెంగాల్ నుండి సీఎంగా ఎన్నికైన తొలి లేడీ సార్ ఈమె. త్వరలో ఎలక్షన్ కూడా జరగబోతుంది, ఓరాఓరి పోటీలో జరగబోతుంది సార్. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఇలా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన ఎన్నికల యొక్క విధానం, ఆ పార్టీకి గైడ్లైన్స్ సార్. అతను ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు. రేపు ఎలక్షన్లో ఎలా ఉంటుందో చూడాలి. ఒక దుర్గాపూర్ ఇనుముకు కర్మాగారం ఇక్కడే, అమర్త్య సేన్ కూడా ఇక్కడే, ఒక అభిజిత్ ముక్కు బెనర్జీ కూడా ఇక్కడే, ఠాగూర్ ఈ స్టేటే. ఈ దేశంలో ఫ్రీడమ్ మూమెంట్లో కీలకమైన తీవ్రవాద ఉద్యమాల కీలకమైన పాత్ర పోషించింది కూడా వెస్ట్ బెంగాల్ స్టేట్ సార్. వచ్చేసింది దేశంలో అతిపెద్ద ఈ మధ్యనే సార్ ఒక తెలుగు భాషకు ప్రత్యేక అధికార భాషగా గుర్తించిన యొక్క రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. మరి అదేవిధంగా సార్ అంతరించిపోతున్న యొక్క పులులు, సింహాలు, ఏనుగులు, వివిధ రకాల జంతువుల యొక్క రక్షిత అభయ్ అరణ్యాల రక్షణ కోసం ఆసియా రక్షిత ప్రాంతాల అభివృద్ధి సంస్థకు 3 సంవత్సరాల పాటు భారత్ సహా అధ్యక్షత దేశంగా ఎన్నికైంది సార్. ఇక్కడ వచ్చేసి 21 దేశాలు ఉంటాయి సార్. ఇందులో 2014లో ఆసియా రక్షిత ప్రాంతాల అభివృద్ధి సంస్థ ఏర్పడింది సార్. వచ్చేసి సార్ ఒక ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ మేజర్గా ఇది ఆసియాతో పాటు పలు ఆస్ట్రేలియా వివిధ దేశాల్లో అంతరించిపోతున్నాం. వన్యప్రాణులను కాపాడుకోవాలి. భయంకరమైన పొల్యూషన్ వల్ల, భయంకరమైన యొక్క కాలుష్యం వల్ల, విపరీతమైన యొక్క మోటారు వాహనాల కాలుష్యం వల్ల ఒకప్పుడు జీవరాశి కూడా పూర్తిగా రోజు రోజుకు అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఈ జీవరాశిని కాపాడుకోవాలి, ఈ జీవరాశిని పరిరక్షించాలనే యొక్క లక్ష్యంతోనే 2014లో నేచురల్
రిజర్వు, ప్రొటెక్షన్ సంస్థ లేదా ఆసియా రక్షిత ప్రాంతాల అభివృద్ధి సంస్థ ఏర్పడింది. భారతదేశం 3 ఏళ్ల పాటు ఒక అధ్యక్షురాలికి ఎన్నికైంది. భారత్ కంటే ముందు ఈ పదవిలో ఉన్న దేశం అంటే దక్షిణ కొరియా. ఒకప్పుడు భారతదేశంలో ఎన్ని పుల్లులు ఉండే, ఇలా 3 ఏళ్ల కాలంలోనే భారతదేశంలో 2018 లెక్కల ప్రకారం 2967 పులులు ఉన్నాయి. ఈరోజు ఏనుగులు కానీ, ఈరోజు వచ్చే పులులు కానీ, మంచు చిరుతలు కానీ, అంతరించిపోతున్న జంతువుల్ని అలా కాపాడుకోవడంలో, సంరక్షించుకోవడంలో ఇలా ఇండియా ముందుకు పోతున్న సంఘటన. అందుకే భారత్కి అలా ఈ బాధ్యత అప్పగించిన సంఘటన సార్ వచ్చేసి ఒక 2020లోనే జనవరిలో అంతరించిపోతున్న వలస జంతువుల, అంతరించిపోతున్న యొక్క వలస పక్షుల సమావేశం కూడా వచ్చేసి ఇక్కడ అహ్మదాబాద్లో నిర్వహించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ ఒక 2021 జనవరి 5 నాడు పోర్చుగల్ దేశంలో మరణించిన నర్సు సోనియా లెసిడే ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించిన 2 రోజుల్లో మరణించిన సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒకవైపు ఫైజర్ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ తరుణంలో ఈ యొక్క టీకా స్వీకరించిన పోర్చుగల్ నర్సు 2 రోజులు చనిపోయింది. మరి ఎలా, ఏం జరిగింది? WHO అంటుంది ఏ టీకా అయినా వచ్చిన వెంటనే తగ్గిపోవడం సాధ్యం కాదు, టైం పడుతుంది, ఇంకెలా ముందుకెళ్ళాలి. ఇలా భారత్ ఇక్కడ తీసుకుంటున్నాక కోవిడ్ నిర్మూలనలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన, భారత ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ల పైన ఇలా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలోషం కూడా కురిపిస్తున్న సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇలా బ్రిటన్లో సార్ వచ్చేసి బ్రిటన్ దేశంలో స్ట్రెయిన్ కోవిడ్ వల్ల సంపూర్ణ లాక్డౌన్ విధించారు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా రేపు 2024 నాటికి పూర్తిగా సెంట్రల్ విస్టా పేరుతో రేపు 2024 నాటికి సార్ ఇక్కడ 2024 నాటికి సెంట్రల్ విస్టా పేరుతో నిర్మిస్తున్న పార్లమెంటు నూతన భవనానికి 2-1 మెజార్టీతో సుప్రీంకోర్టు
నిర్మాణానికి అంగీకారం చెప్పడం జరిగింది సార్. సార్ ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఏం సార్ అంటే జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ లకర్వా, జస్టిస్ ఎం ఖాన్, వీళ్ళ ధర్మాసనంలో సార్ ఇక్కడ వచ్చేసి ఈరోజు సుప్రీంకోర్టులో ఆల్రెడీ సుప్రీంకోర్టు భవనం ఉన్నాక మళ్ళీ ఎందుకు కడుతున్నారు అక్కడ, దీనివల్ల పర్యావరణకు హాని జరిగే అవకాశం ఉంది, దీనివల్ల ఇబ్బందులు అవుతాయని చెప్పి చాలామంది సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తారు. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఎప్పుడో రేపు భవిష్యత్తులో 2026 నాటికి లోక్సభ అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశం ఉంది కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా పెరుగుతున్న యొక్క సంస్థలకు అనుకూలంగా పార్లమెంటు భవనాన్ని నూతనంగా నిర్మించాలని చెప్పి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కొద్దిమంది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఈరోజు 2-1 మెజార్టీతో సుప్రీంకోర్టు నిర్మించండి, ముందుకెళ్ళండి అని చెప్పి ఇలా కేంద్రానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఏఎం లక్వర్, జస్టిస్ ఎం ఖాన్ వ్యతిరేకించారు. మిగిలిన 2 జడ్జీలు సపోర్ట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ అదేవిధంగా సార్ రేపు 2023 నాటికి అంతరిక్షములో ఉన్న వ్యర్థాలను తొలగించడానికి చెక్క ఉపగ్రహ నౌకలను పంపించాలని టోక్యో విశ్వవిద్యాలయంతో జపాన్ అంతరిక్ష సంస్థ అంగీకరించింది సార్. వచ్చేసి ఇక్కడ సార్ ప్రస్తుతం అంతరిక్షంలో 6,000 పైగా ఉపగ్రహాలు ఉన్నవి. 60% వ్యర్థ పదార్థాలు ఉన్నవి. రేపు 2028 నాటికి 15,000 ఉపగ్రహాలను వివిధ దేశాలు అంతరిక్షంలోకి పంపించుకోనున్నవి సార్. ఇక్కడ ప్రధానంగా 2028 నాటికి దీనివల్ల చాలా ప్రమాదం అని చెప్పి ఇక భవిష్యత్తులో అంతరిక్షంలో వ్యర్థ పదార్థాల మొత్తాన్ని కూడా తొలగించడానికి ఒక చెక్క ఉపగ్రహాలను తయారు చేసి చెక్క ఉపగ్రహాల ద్వారా అంతరిక్షంలో వ్యర్థాలను తొలగించాలని చెప్పి జపాన్ అంతరిక్ష సంస్థ, జపాన్ చెందిన టోక్యో విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. ముఖ్యంగా సార్ దీంతో పాటు ఒక 2021 నాటికి
వరల్డ్లో అత్యధికంగా సీసీ కెమెరాలు అత్యధికంగా సార్ వచ్చేసి ఒక సీసీ కెమెరాలను అమర్చిన నగరాల జాబితాలో చెన్నై 1వ స్థానం, హైదరాబాద్ 2వ స్థానం, లండన్ 3వ స్థానం, బీజింగ్ 4వ స్థానం సార్ వచ్చేసి. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఒక సీసీ కెమెరాలను అమర్చి ఎప్పటికప్పటికి కూడా ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఆయా ట్రాఫిక్ సమస్యల్ని, ఆయా కేసులను ఛేదించడంలో ముందుకు పోవాలి, ఈ నగరాన్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళాలనే లక్ష్యంతోనే ఈ సీసీ కెమెరాలను అమర్చిన నగరాల జాబితాలో హైదరాబాద్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్న సంఘటన సార్ వచ్చేసింది. ఒక 2021 జనవరి 5 నాడు 40వ అంటార్కిటికా సాహస యాత్ర కార్యక్రమాన్ని గోవా తీర ప్రాంతం నుండి ప్రారంభించారు సార్. 2021 ఏప్రిల్లోనే 40 మంది బృందం సభ్యులు తిరుగు ప్రయాణం 40 మంది సభ్యులుగా తిరుగు ప్రయాణం సార్ వచ్చేసేది. అంటార్కిటికా ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి, అయస్కాంత క్షేత్రాలు, ఖనిజాలు, వాతావరణం అధ్యయనం. ఒక 2021 జనవరి 5 నాడు 40వ ఇప్పటివరకు భారతదేశం 39 బృందాలు వెళ్ళొచ్చాయి. 40 మంది సభ్యులతో అంటార్కిటికా ప్రాంతానికి, ఇలా గోవా నుండి అంటార్కిటికా ప్రాంతానికి 40 మంది సభ్యుల 40వ అంటార్కిటికా భారత సాహసయాత్ర బృందాన్ని పంపించాం. ఈ బృందం అక్కడ విద్యుత్ ఉత్పత్తి ఎలా, అక్కడ అయస్కాంత క్షేత్రాలు, అక్కడ వాతావరణము, అక్కడున్న ఖనిజాల అన్వేషణ కోసం ఈ బృందాన్ని మనం పంపించాం సార్. అదేవిధంగా సార్ 2021 జనవరి 5 నాడు కలకత్తా నౌకా నిర్మాణం కేంద్రంలో నిర్మించిన ఇన్ LCU-58 యుద్ధ నౌకను నౌకా దళానికి అప్పగించారు సార్. వచ్చేసి ఈరోజు గంటకు 15 నాటికల్ మైళ్ళ వేగం,
15 నాటికన్ మైళ్ళ వేగం సార్ వచ్చేసింది. అండమాన్ నికోబార్ దీవుల కేంద్రంగా పనిచేస్తుంది. LCU ల్యాండ్ కంపైన్ యూటిలిటీ 58 ఒక భారతదేశం రూపొందించిన యొక్క అధునాతనమైన యొక్క క్షిపణి అంటే అగ్ని-5 సార్. ఒక నావిక రంగంలో అధునాతనమైన యొక్క యుద్ధ నౌక అంటే LCU సార్. ల్యాండ్ కంపెనీ యూటిలిటీ. ఇది అండమాన్ నికోబార్ దీవుల కేంద్రంగా సైనికులకు కావాల్సిన యొక్క వెపన్స్ను తీసుకెళ్తుంది, తీసుకొస్తుంది, యుద్ధ ట్యాంకులు మోస్తుంది. గంటకి ఇది 15 నాటికన్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఎలాంటి సమయంలో కూడానైనా ప్రయాణిస్తూ శత్రుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా దేశాన్ని ధీటుగా చైనా దేశాన్ని ఎదుర్కోవడం కోసం మన సైనికులకు సాయంగా ఈరోజు కలకత్తా నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మించిన LCU 58 యుద్ధ నౌకను భారత నావిక దళానికి అప్పగించడం జరిగింది సార్. రేపు 2021 జనవరి 13 నుండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కూడా ట్రయల్ పంపిణీ కూడా జరగబోతుంది సార్. కరోనా వ్యాక్సిన్స్ రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్? ఈ మధ్యనే జనవరి 5 నాడు భారత నావిక దళానికి అప్పగించిన LCU 58 యుద్ధ నౌకను ఏ నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించారు? ఏ రోజున 40వ భారత సాహస యాత్ర అంటార్టికా ఖండానికి వెళ్తుంది? ఏ రోజున ప్రారంభించారు? ఏ ప్రాంతం నుండి బయలుదేరింది సాహసయాత్ర బృందం? ఒక కొచ్చిన్, మంగళూరు ప్రాంతాల మధ్య ఎన్ని వేల కోట్ల రూపాయలతో సహజవాయు పైప్ లైను మోడీ ప్రారంభించారు. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులోనైనా ఎలా అడిగినా కూడా ఈ పోటీ పరీక్షలు సిద్ధంగా ఉండాలి. ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను అంటే ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. టోటల్ ఎనఫ్ సార్ మీ కరెంట్ అఫైర్స్ పరంగా ఏ టైపులో ఎలా అడిగినా నువ్వు రేపటి విజేత కావాలి, నువ్వు రేపటి ఆఫీసర్ నువ్వే, రేపు ఆఫీసర్ నువ్వే, రేపు కాబోయే SI నువ్వే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.